డబ్బు కోసం పుట్టిన బిడ్డను అమ్మేసింది సుధా. ప్రసవించగానే సొంత బిడ్డను కోల్పోయిన ఊర్మిళకు తెలియకుండా సుధా వద్ద పుట్టిన బిడ్డను కొని తన బిడ్డే అని అబద్ధాలు చెప్పాడు ఊర్మిళ భర్త. తప్పు తెలుసుకుని బాబుని తీసుకురావడానికి వ్యాపారి ఇంటికి వెళ్ళింది కన్న తల్లి. భార్యకు నిజం తెలుస్తుందని కుటుంబంతో నగరానికి పారిపోయాడు వ్యాపారి. కన్న కొడుకు కోసం పనిమనిషిలా వ్యాపారి ఇంట్లో చేరింది తల్లి. 25 సంవత్సరాల తర్వాత అసలు విషయం తెలిసి పెంచిన కొడుకుపై పగ తీర్చుకుంది వ్యాపారి భార్య. అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ పెంచిన పగ. రైల్వే ట్రాక్కు దగ్గరగా ఉన్న చిన్న వీధిలో ఒక పాత ఇల్లు ఉంది. ఆ ఇంట్లో 35 ఏళ్ల సుధా పిల్లలకు బొగ్గు పొయ్యి మీద రొట్టెలు కాలుస్తుంది. పక్కనే 2 పిల్లలు ఆడుకుంటున్నారు. అమ్మా, రాత్రయింది, నాన్న ఇంకా రాలేదెందుకు అని 7 సంవత్సరాల కొడుకు కిటికీలోంచి బయటకు చూస్తూ చెప్పాడు. బాబూ, నాన్న వస్తారులే, నువ్వు ముందు భోజనం చెయ్యి అని సుధా చెప్పింది. లేదమ్మా, నాకు భోజనం వద్దు, నాకు జిలేబీ తినాలనుంది. ప్రతిరోజు జిలేబీలు కావాలని నాన్నను అడుగుతూనే ఉన్నాను, కానీ ఎప్పుడూ తీసుకురాలేదు. ఈరోజు రాత్రి ఖచ్చితంగా జిలేబీలు తెస్తానని నాన్న చెప్పాడు అని అన్నాడు కొడుకు. పెద్ద కొడుకు చెప్పింది విని సుధా 4 సంవత్సరాల చిన్న కొడుకు కూడా ఉల్లాసంగా, అవునా, అప్పుడు నాకు కూడా నాన్న జిలేబీ తెస్తాడు కదా అని అన్నాడు. అవును, నీకు కూడా తప్పకుండా తెస్తారు అని చిరునవ్వుతో చెప్పింది సుధా. పిల్లలు తమ తండ్రి కోసం ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. కాసేపటికి పిల్లలకు నచ్చచెప్పి రొట్టె తినిపించింది సుధా. అప్పుడే సుధా గడియారం వైపు చూసింది. సమయం రాత్రి 11 గంటలవుతోంది. భర్త ఇంకా ఇంటికి రాలేదు. సుధా మనసులో ఆందోళన మొదలయ్యింది. ఆందోళన ఎందుకంటే ఆమె భర్త కమల్ తరచూ రాత్రి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు తన స్నేహితులతో కలిసి మద్యం తాగడానికి వెళ్తాడు. కేవలం 1 వారం క్రితమే, ఏవండి, మన పిల్లలు పెద్దవారవుతున్నారు, 2 నెలల్లో 3వ బిడ్డ కూడా ఈ లోకంలోకి రాబోతుంది. ఇకనైనా మీరు మద్యం తాగడం మానేయాలి, లేకపోతే మన పిల్లల భవిష్యత్తు పాడవుతుంది. పిల్లల గురించి కొంచెం ఆలోచించండి, వారి భవిష్యత్తు కోసం డబ్బు ఆదా చేయండి అని భర్తతో చెప్పింది సుధా. భార్య మాటలు విని, నువ్వు చెప్పింది నిజమే సుధా, నేను పిల్లల కోసం 1 రూపాయి కూడా ఆదా చేయలేదు. ఇక నుంచి పిల్లల గురించే ఆలోచిస్తాను. నీకు మాటిస్తున్నాను, మద్యం తాగను అని అన్నాడు కమల్. సమయం 12 దాటింది. సుధా ఆందోళన కూడా పెరుగుతూనే ఉంది. బయట రైల్వే ట్రాక్ మీద రైళ్ల శబ్దాలు వినపడుతూనే ఉన్నాయి, కానీ ఆమె భర్త గురించి ఎలాంటి సమాచారం లేదు. సుధా ఎలాగోలా పిల్లలకు నచ్చచెప్పి నిద్రపుచ్చింది, కానీ ఆమె కళ్ళకు నిద్ర దూరమయ్యింది. తరచూ ఆమె తలుపు వైపే చూస్తూ ప్రతి రైలు శబ్దానికి ఉలిక్కి పడుతోంది. అప్పుడే తలుపు తట్టిన శబ్దానికి వెంటనే లేచి సుధా తలుపు తెరిచింది. కానీ తలుపు ముందు పోలీసులను చూసి ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. కొద్ది సెకండ్లలోనే ఆమె మనసులో అనేక ఆలోచనలు రావడం మొదలయ్యింది. ఎలాగోలా ధైర్యం చేసి వణుకుతున్న స్వరంతో, ఏమైంది సార్ అని అడిగింది. రైల్వే స్టేషన్లో టీ అమ్మే కమల్ ఇల్లు ఇదేనా? గంభీరంగా అడిగాడు పోలీస్ కానిస్టేబుల్. వణుకుతున్న స్వరంతో, అవును సార్, ఇదే అతని ఇల్లు, నేను అతని భార్యని. ఏమైంది సార్ అని అడిగింది సుధా. భయంతో సుధా గుండె వేగంగా కొట్టుకుంటోంది. కానిస్టేబుల్ కొంతసేపు మౌనంగా ఉన్నాడు. కాసేపటికి, చూడమ్మా, నీ భర్త మరణించాడు. మద్యం మత్తులో రైల్వే ట్రాక్ను దాటుతుండగా ఎక్కువ మద్యం తాగి ఉన్నందున ఎదురుగా వస్తున్న రైలు కూడా చూసుకోలేదు. అందుకే అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అతని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాము. మీరు రేపు ఉదయం అక్కడికి వెళ్ళి కావలసిన సంతకాలు పెట్టి వారి మృతదేహాన్ని తీసుకెళ్ళండి అని చెప్పి పోలీస్ కానిస్టేబుల్ వెళ్ళిపోయాడు. సుధా ఇంటి గడప వద్ద నిలబడిపోయింది.
ఆమె కళ్ళ ముందు చీకటి కమ్ముకుంది మరియు తన శరీరం వణుకుతుంది. తలుపును పట్టుకొని కూర్చుండిపోయింది. ఆమె 2 కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. భగవంతుడా, ఇదంతా ఏం జరిగింది? నీకు నా మీద కొంచెమైనా జాలి లేదా? నా పిల్లల గతేంటి అని తన మనసులో ఎన్నో ప్రశ్నల వలయం తిరుగాడుతున్నాయి. బాధ పంచుకోవటానికి తనకు అత్తింటివారు, పుట్టింటివారు, తోబుట్టువులు అంటూ ఎవ్వరూ లేరు. మరుసటి ఉదయం ఆమె తనను తాను ఎలాగోలా సంధాయించుకొని పిల్లలను తీసుకొని హాస్పిటల్ వెళ్ళి పిల్లలకు తండ్రి చివరి చూపు చూపెట్టింది. తెలిసి తెలియని వయసున్న ఇద్దరూ అమ్మా, నాన్న ఇక్కడ ఉన్నాడేంటి అని అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బోరున విలిపించింది సుధా. కాసేపటికి తన భర్త అంత్యక్రియలు జరిపించింది. కానీ ఆ తర్వాత ఆమె జీవితం పూర్తిగా అస్తవ్యస్తమయ్యింది. దాదాపు 1.5 నెల అవుతోంది. భర్త సంపాదనలో ఇన్నాళ్ళు కొంచెం కొంచెం ఆదా చేసిన డబ్బు కూడా ఖర్చయిపోయింది. ఇక సుధకు జీవనోపాధికి ఏ మార్గమూ లేదు. పిల్లల కడుపు నింపుకోవడం కోసమైనా ధైర్యం చేసి చుట్టుపక్కల ఇళ్లల్లో పని కోసం వెళ్ళింది. కానీ గర్భవతిగా ఉండటం వల్ల అందరూ ఆమెకు పని ఇవ్వడానికి నిరాకరించారు. ఆమె పరిస్థితి చూసి, గర్భవతివి, నువ్వు ఇప్పటికే చాలా బలహీనంగా ఉన్నావు. నీ భారాన్ని మరింత పెంచాలనుకోవడం లేదు. బిడ్డ పుట్టిన తర్వాత కనిపించు అని చెప్పారు. నిరాశతో సుధా ఇంటికి తిరిగి వచ్చింది. ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఆమె పెద్ద కొడుకు గోలు అనారోగ్యంతో ఉన్నాడు. జ్వరంతో వణుకుతూ గోలు చాపపై పడుకున్నాడు. ఆ చిన్నారి కళ్ళల్లో ఒక వేదన కనిపిస్తోంది. పిల్లవాడు తల్లిని చూసి దగ్గరగా రమ్మని సైగ చేశాడు. సుధా అతని దగ్గరకు వెళ్ళి కూర్చొని అతని నుదుటిపై చెయ్యి వేసింది. గోలు ఆశతో ఆమె వైపు చూస్తున్నాడు. కానీ ఆమె దగ్గర అతనికి మందు కొనడానికి డబ్బు లేదు. మరోవైపు 4 సంవత్సరాల చిన్న కొడుకు సోను, అమ్మా, కడుపు నొప్పిగా ఉంది. నేను నిన్నటి నుండి ఏమీ తినలేదు. చాలా ఆకలిగా ఉంది. తినడానికి ఏమైనా ఇవ్వమని తన ఖాళీ కడుపుపై చెయ్యి వేసుకుంటూ తల్లిని అడిగాడు. సోను మాటలు విని సుధా హృదయం చలించిపోయింది. తన పిల్లల ఆకలిని తీర్చడం ఎలా అని ఆమెకు అర్థం కావడం లేదు. ఇప్పుడేం చెయ్యాలి అని ఆలోచిస్తూ సుధా కళ్ళు చెమ్మగిల్లాయి. తాను చాలా అసక్తురాలని, నిస్సహాయంగా ఉన్నానని భావించింది. తన పిల్లల ముఖాలను చూసి తనకు చాలా బాధగా అనిపించింది. ఆకలితో వేదన పడుతున్న కొడుకు, అనారోగ్యంతో ఉన్న ఇంకొక కొడుకును చూసి, ఛీ, కన్న బిడ్డల కడుపు నింపలేని నేను ఒక తల్లేనా? కనీసం నా పిల్లలకు ఒక బ్రెడ్ ముక్క కూడా ఇవ్వలేకపోతున్నాను అని ఆలోచిస్తుంది. మరుసటి రోజు ధైర్యం చేసి కొద్దిపాటి సామానులతో ఒక నిర్ణయం తీసుకొని స్టేషన్ వెళ్ళింది. 9 నెలల గర్భవతి అయిన సుధా వెళ్తున్న రైలులో ఎక్కి ప్రయాణికులకు టీ ఇవ్వడం మొదలుపెట్టింది. అది ఉదయం కావటంతో రైల్వే స్టేషన్ కిటకిటలాడుతోంది. చేతిలో టీ కెటెల్ తీసుకొని ఒక రైలు నుండి ఇంకో రైలుకి పరుగులు తీస్తోంది సుధా. అకస్మాత్తుగా ఆమెకు తీవ్ర అస్వస్థతగా అనిపించింది. నుదిటి మీద చెమట బిందువులు కారుతున్నాయి. కాళ్ళు అస్సలు కదపలేకపోతోంది. అలాగే రైలు తలుపు దగ్గర పడిపోయింది. అక్కడ ఉన్న కొంతమంది ఆమెని చూసి సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాసేపటికి జనరల్ వార్డులో పడుకున్న సుధా తన చిన్న పిల్లవాడిని చూస్తోంది. బిడ్డ బలహీనంగా ఉన్నా తెల్లగా, అందంగా ఉన్నాడు. సుధా బిడ్డను చేతుల్లోకి తీసుకుంది. చిన్న చిన్న వేళ్లను తాకింది. ఆనంద భాష్పాలతో 2 కళ్ళు నిండిపోయాయి. పుట్టకముందే తండ్రి ఆశ్రయం కోల్పోయావు అని భర్తను గుర్తు చేసుకుంది. అదే ఆస్పత్రిలోని ప్రైవేటు వార్డులో, నా బిడ్డ ఎక్కడా? మీరందరూ నా బిడ్డ ముఖం కూడా నాకు చూపించలేదు. కనీసం నా చేతుల్లోకి తీసుకోనివ్వండి. నా బాబు ఎక్కడ ఉన్నాడో ఎందుకు చెప్పడం లేదు అని అక్కడున్న వారందరినీ అడుగుతూ ఒక స్త్రీ కేకలు వేస్తూ ఏడుస్తూ ఉంది. అక్కడే నిలబడి ఉన్న ఆమె భర్త ఒక పెద్ద వ్యాపారి. ఊర్మిళ, నువ్వు ఆందోళన చెందకు. బిడ్డకు కొంచెం అస్వస్థతగా ఉంది కాబట్టి అబ్జర్వేషన్లో ఉంచారు. రేపు ఉదయం బిడ్డ నీ చేతుల్లో ఉంటాడు అని భార్యను సంధాయిస్తున్నాడు. అక్కడే నిలబడిన డాక్టర్ కూడా
అవును మేడం అంటూ తల ఆడించింది. అంతలో డాక్టర్ సైగ చేయటంతో పక్కనే ఉన్న నర్సు ఊర్మిళకు నిద్రమందు ఇచ్చారు. వాస్తవానికి వ్యాపారి భార్య ఊర్మిళ 8 సంవత్సరాల తర్వాత తల్లయ్యింది. కానీ బిడ్డ పుట్టిన కొన్ని నిమిషాల్లోనే ఆమె బిడ్డ చనిపోయాడు. డాక్టర్ వ్యాపారిని పిలిచి, మీ భార్య ఆరోగ్యం బాగోలేదు, ఆమెకు బిడ్డ చనిపోయిందని తెలిస్తే ఆవిడ తట్టుకోలేదు, మనం వేరే ఏర్పాట్లు చెయ్యాలి అనింది. అంటే అడిగాడు వ్యాపారి. వేరే బిడ్డను ఆమెకు పుట్టినట్టు ఆమె చేతుల్లోకి ఇవ్వాలి అని చెప్పింది డాక్టర్. అప్పుడే ఒక నర్సు వచ్చి, డాక్టర్, ఈరోజు జనరల్ వార్డులో కొడుకును ప్రసవించిన ఆ మహిళ ఇంటికి వెళ్ళాలని పట్టుబడుతోంది అనింది. ఆమెను ఇంత త్వరగా ఇంటికి పంపలేము అనింది డాక్టర్. కానీ మేడం, ఆమె వినడానికి సిద్ధంగా లేదు. ఆమె ఇంట్లో ఆకలితో ఉన్న 2 పిల్లలు ఉన్నారని, ఆమె తప్ప ఈ లోకంలో ఆ పిల్లలను చూసుకోవడానికి ఎవ్వరూ లేరని చెబుతోంది. ఈ మాటలు విన్న డాక్టర్ జనరల్ వార్డుకు వచ్చారు. వెనకే వ్యాపారి కూడా వచ్చాడు. సుధా, మీ ఆరోగ్యం ఇంకా బాగోలేదు కాబట్టి ఇప్పుడు మీరు డిశ్చార్జ్ అవ్వలేరు అని డాక్టర్ చెప్పింది. దీనికి సుధా చేతులు జోడించి, డాక్టర్ గారు, నా 2 పిల్లలు ఇంట్లో ఒంటరిగా ఉన్నారు, వారికి తినడానికి ఏమీ లేదు, నేను తప్ప వారికి ఎవ్వరూ లేరు, నేను వెళ్ళాలి అని బతిమాలింది. కానీ ఆస్పత్రి ఫీజు గురించి నర్సు చెప్పగానే డాక్టర్ చేతి సైగతో నర్సును ఫీజు అడగకుండా ఆపింది. సుధా మాటలు విని డాక్టర్కు ఆమెపై కనికరం వచ్చి ఆమెను వెళ్ళనిచ్చారు. కానీ ఈ సంఘటనంతా చూసిన వ్యాపారికి మనసులో ఒక ఆశ కలిగింది. సమయం వృధా చెయ్యకుండా అతను కూడా ఆస్పత్రి నుండి బయటికి వెళ్ళిపోయాడు. రాత్రవుతుంది. తన చిన్న బిడ్డను కొంగులో కప్పుకొని సుధా ఇంటికి చేరుకుంది. ఇంట్లో పిల్లలు తల్లి కోసం ఎదురు చూస్తున్నారు. ఆకలితో బాధపడుతున్నారు. వారి ఏడుపు ఆమె గుండెను చీల్చివేస్తోంది. చివరికి పక్కింటి వారు తనకు సహాయం చేస్తారనే ఆశతో పక్కింటి ఇళ్లకు వెళ్లడం మొదలుపెట్టింది. మొదటి ఇంటి తలుపు తట్టినప్పుడు బయటకు వచ్చిన మహిళ సుధను చూసి ఎద్దేవా చేస్తూ, నీ పొట్టనే పోషించుకోలేవు, ఇంతమంది పిల్లలని ఎందుకు కన్నావు అని అడిగింది. సుధా మౌనంగా తలదించుకుంది. కానీ ఏం చెయ్యగలదు? 2 చేతులు జోడించి, అక్క, పిల్లలు భోజనం తినక 2 రోజులయ్యింది, కాస్త అన్నం ఇవ్వు అని బతిమాలింది. కానీ ఆమె వేడుకోలు ఎవ్వరూ పట్టించుకోలేదు. ప్రతి ఇంటి వద్ద ఆమెను అలాగే తిరస్కరించారు. ఆమె పేదరికాన్ని అందరూ అవమానించారు. సుధా ఇలా ఆలోచించింది. పేదరికం ఎంతటి పెద్ద శిక్ష! మనుషుల మానవత్వాన్ని మర్చిపోతున్నారు అని ఆలోచిస్తూ నిరాశతో ఖాళీ చేతులతో ఇంటికి తిరిగి వచ్చింది. ఇంటి దగ్గరకు వచ్చేసరికి ఆమె ఆశ్చర్యపోయింది. లోపల నుంచి పిల్లల నవ్వులు వినిపిస్తున్నాయి. ఆమె ఆశ్చర్యంతో లోపలికి వెళ్ళింది. తన కళ్ళను నమ్మలేకపోయింది. తన పిల్లల ముందు చాలా ఆహారం ఉంది. కొద్దిసేపటి క్రితం ఆకలితో అలమటించిన పిల్లలు ఇప్పుడు హాయిగా తింటున్నారు. ఏదో అద్భుతం జరిగినట్లు అనిపించి పిల్లల నవ్వులను చూసి ఆమె కళ్ళల్లో మెరుపులు మెరిశాయి. సుధా ముఖం ఆనందంతో వెలిగిపోయింది. అప్పుడే ఆమె కళ్ళు ఇంటి లోపల నిలబడిన వ్యక్తిపై పడ్డాయి. అతను ఒక మూల నిలబడి భోజనం చేస్తున్న పిల్లలను చూస్తున్నాడు. అతను ధనవంతుడిలా కనిపిస్తున్నాడు. సుధకు ఇదంతా అతని పనే అని అర్థమయ్యింది. అతను ఎవరో కాదు, హాస్పిటల్లో బిడ్డను కోల్పోయిన వ్యాపారి. సుధను చూస్తూ, చూడమ్మా, ఒక ముఖ్యమైన పని మీద నేను నిన్ను కలవడానికి వచ్చాను. కానీ నిన్ను కలవడానికి వచ్చినప్పుడు ఆకలితో ఉన్న పిల్లలను చూడలేకపోయాను. అందుకే పిల్లలకు భోజనం తీసుకొచ్చాను అన్నాడు వ్యాపారి. సుధా 2 చేతులు జోడించి పిల్లల కడుపు నింపుతున్న వ్యాపారికి ధన్యవాదాలు తెలుపుకుంది. అప్పుడే నేలపై నిద్రపోతున్న చంటి పిల్లవాడిని చూసి వ్యాపారి వచ్చిన విషయం చెప్పాడు. చూడమ్మా, ఇల్లు గడపటానికి నీ వద్ద ఎటువంటి దారి లేదని తెలుసు. కావాలంటే నీకు సహాయం చెయ్యగలను అన్నాడు వ్యాపారి. ప్రతిఫలం ఆశించకుండా ఈ లోకంలో ఎవరు సహాయం చేస్తారు? ఆశ్చర్యంగా సుధా అడిగింది. నిజమే, నేను ప్రతిఫలం ఆశించే నీకు డబ్బు సహాయం చేస్తానంటున్నాను అన్నాడు వ్యాపారి.
ఇంత పేదరికంలో ఉన్న ఈ గుడిసెలో ఏముందని మీరు అడుగుతున్నారు? సుధా అనింది. డబ్బుతో కొనలేని, ధనంతో అంచనా వేయలేని ఒక విషయం నీ దగ్గర ఉంది కానీ నా దగ్గర లేదు అన్నాడు వ్యాపారి. నిజమా? ఉంటే చెప్పండి, నేను ఇవ్వడానికి సంకోచించను అని అనింది సుధా. సరే అయితే ఈ పుట్టిన బాబుని నాకివ్వండి అన్నాడు వ్యాపారి. సుధా కొద్దిసేపు నిశ్చలంగా నిలబడింది. నేను మరియు నా భార్య చాలా కాలంగా సంతానం కోసం ఎదురు చూస్తున్నాం. ఇన్ని సంవత్సరాలకు ఆ ఆశ తీరింది కానీ కొద్ది క్షణాలకే మేము బిడ్డను కోల్పోయాము. ఇప్పుడు నా భార్య అనారోగ్యంగా ఉంది. తనకు ఈ విషయం తెలిస్తే తనను కూడా నేను కోల్పోవలసి వస్తుంది. మీ బాబును నేను దత్తత తీసుకుంటాను. నేను మీకు పెద్ద మొత్తంలో డబ్బును ఇస్తాను. మీ మిగతా పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. మీకు నిర్ణయం తీసుకోవటం కష్టమే, అయినా మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి అన్నాడు వ్యాపారి. సుధా మనసులో ఒక సంఘర్షణ జరుగుతోంది. మీకు అర్థం కావడం లేదు. ఒక తల్లికి అందరు పిల్లలు సమానమే. అలాంటి నేను ఈ పిల్లవాడిని నా నుండి ఎలా వేరు చేయగలను? చూడమ్మా, నువ్వు ఒప్పుకోవడం వలన నీ ముగ్గురి పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఈ పిల్లవాడిని కన్న కొడుకు కంటే ప్రాణంగా చూసుకుంటాను. బాబుని చూడాలనిపిస్తే మీరు ఎప్పుడైనా రావచ్చు అన్నాడు వ్యాపారి. చాలాసేపటి వరకు సుధా పుట్టిన బిడ్డపై మమత మరియు తక్కిన పిల్లల భవిష్యత్తు మధ్య కొట్టుమిట్టాడుతూ ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది. గుండె నిబ్బరం చేసుకుని చంటి పిల్లవాడిని చివరిసారిగా ముద్దాడి వ్యాపారి చేతికిచ్చింది. వీడిని వదిలి ఉండలేను, కానీ నా మిగతా పిల్లల కోసం ఇస్తున్నాను. దయచేసి నా కొడుకుని బాగా చూసుకోండి అని చెప్పింది. వ్యాపారి జేబు నుండి 1,00,000 రూపాయలు తీసి ప్రస్తుతానికి ఇది ఉంచమ్మా అని ఇచ్చాడు. సుధకు ఆ డబ్బు తీసుకోవాలని లేదు, కానీ పరిస్థితులు అలాగే ఉన్నాయి. డబ్బు లేనిదే పూట గడవడం కష్టంగా మారింది. అందుకే డబ్బు తీసుకుంది. వ్యాపారి తన ఇంటి అడ్రస్ ఇచ్చి చంటి పిల్లవాడిని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తలుపు మూసేసి చేతిలోని డబ్బును చూస్తూ, భగవంతుడా, నా తలరాతను ఇలా రాసావేంటయ్యా? కన్న కొడుకును అమ్ముకునే స్థాయికి తీసుకొచ్చావు అంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది. అటు వ్యాపారి హాస్పిటల్ వెళ్ళి భార్య చేతిలో బాబును పెట్టాడు. ఊర్మిళ చాలా ఆనందంగా ఆ బిడ్డను తన చేతుల్లోకి తీసుకుంది. కొద్ది రోజుల్లో ఊర్మిళను డిశ్చార్జ్ చేశారు. బాబు 3వ నెల చాలా వైభవంగా నామకరణం చేశారు. ఆ బిడ్డకు గోపాల్ అని పేరు పెట్టి ఊర్మిళ గోపాల్ని చాలా ప్రేమగా చూసుకునేది. గోపాల్ని ఒక్క క్షణం విడిచిపెట్టేది కాదు ఊర్మిళ. ఒక పువ్వులాగా కొడుకును చూసుకునేది. వ్యాపారి సుధకు ప్రతి నెలా కొంత డబ్బును ఇస్తూ సహాయం చేసేవాడు. మరోవైపు సుధా తన బిడ్డను అమ్మేశాననే బాధతో వేదన పడుతోంది. దాదాపు 3 నెలలయ్యింది. తన బిడ్డను చూడాలనే కోరికగా ఉంది సుధకు. వెళ్ళాలన్నా ఏ కారణంతో ఇంటి లోపలికి వెళ్ళాలి అనుకుంది. ఊర్మిళకు అసలు విషయం తెలిసిపోతుందేమో అని ఒక క్షణం ఆలోచించింది. ఒకరోజు ఉదయం సూర్యకిరణాలు ఆంగణంలో విరజిమ్ముతున్నాయి. అక్కడ స్విమ్మింగ్ పూల్లో గోపాల్ ఆడుకుంటున్నాడు. నవ్వుతూ కిలాటాలు చేస్తూ ఆనందిస్తున్నాడు. గోపాల్ని చూసి ఊర్మిళ ముఖం వెలిగిపోయింది, కానీ వ్యాపారి మాత్రం ఏదో ఆలోచిస్తున్నాడు. అప్పుడే తలుపు తట్టిన శబ్దం రావటంతో వాచ్మెన్ తలుపు తెరిచాడు. ఒక మహిళ మెల్లగా అడుగులు వేస్తూ లోపలికి వచ్చింది. మేడం, మీకు పనిచేసేవాళ్ళు కావాలా అని అడిగింది. అప్పుడే వ్యాపారి ఆ మహిళ వైపు చూశాడు. ఆమె ఎవరో గుర్తించి ఆశ్చర్యపోయాడు. ఆమె మరెవరో కాదు, కొడుకును తనకు అమ్మేసిన సుధా. అప్పుడు ఊర్మిళ, ఇప్పటికే చాలామంది పనివాళ్ళు ఉన్నారు, మాకు ఎవ్వరూ అవసరం లేదు అని చెప్పింది. సుధా ముఖం వాడిపోయింది. ఆమె స్విమ్మింగ్ పూల్ వైపు అడుగు వేసి, మీ బాబు కదా మేడం? అవును, గోపాల్ వాడి పేరు, సమాధానంగా చెప్పింది ఊర్మిళ. చాలా అందంగా ఉన్నాడు అని నవ్వుతూ చెప్పింది. తన కళ్ళతో ఆ బిడ్డను తనివి తీరా చూసుకుంటూ విచారంగా వెనక్కి తిరిగి వెళ్ళబోయింది. అప్పుడు వ్యాపారి తన భార్యతో, ఊర్మిళ, బాబును చూసుకోవటానికి కేవలం ఒక్క ఆయా మాత్రమే ఉంది, ఈవిడను కూడా పెట్టుకో, నీకు సహాయంగా ఉంటుంది అన్నాడు.
విను, నీ పేరేంటి అని అడిగింది ఊర్మిళ. నా పేరు సుధా అని వెనక్కి తిరిగి చూస్తూ అంది. నువ్వు ఏ పనులు చేయగలవు, ఎంత జీతం కావాలి అని అడిగింది. మేడం, నేను ఇంటి పనులన్నీ చెయ్యగలను, మీరు ఎంత ఇచ్చినా సరిపోతుంది అని సుధా అంది. ఎందుకంటే సుధకు ఒకటే ఆలోచన, తన బిడ్డ దగ్గర ఉండాలి. అందుకే తక్కువ జీతానికి కూడా అంగీకరించింది. నువ్వు ఎక్కడుంటావు, నీ భర్త ఏం చేస్తాడు అని అడిగింది ఊర్మిళ. సుధా కాస్త జంకుతూ, ఇక్కడే దగ్గరలో ఉంటాను, నా భర్త అతను కొన్ని నెలల క్రితం అంటూ ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. ఊర్మిళకు సుధా కన్నీళ్లకు కారణం అర్థమయ్యింది. సరే, నువ్వు రేపురా, నేను నీకు పని అప్పచెప్పుతాను అంది. సరే మేడం, నేను రేపు ఉదయం వస్తాను అని చెప్పి సుధా ఇంటి నుండి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఉదయం సుధా ఇంటి యజమాని ఊర్మిళ దగ్గరకు వెళ్ళింది. ఊర్మిళ ఒడిలో గోపాల్ ఉన్నాడు. చూడు సుధా, గోపాల్ బట్టలు ఉతకడం, బాబు వస్తువులు క్లీన్ చేయడం నువ్వు చూసుకో అని చెప్పింది ఊర్మిళ. తన బిడ్డను అంత దగ్గర్నుండి చూసి ఎంతో ఆనందంగా ఉంది సుధకు. ఇంట్లో పనిచేసేవాళ్ళు ఎంతమంది ఉన్నా ఊర్మిళ అస్తమాను చిన్నారిని కనిపెట్టుకుని ఉండేది. ఎందుకంటే పిల్లవాడికి ఏ హాని కూడా జరగకూడదని ఆమె జాగ్రత్త పడేది. సుధా ఊర్మిళకు సహాయంగా ఉండేది కానీ బాబును ఎత్తుకోనిచ్చేది కాదు ఊర్మిళ. సుధా తన కొడుకును చూసే ప్రతిసారి ఆమె గుండె నిండిపోయేది. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు ఎందుకో సుధకు ఇవాళ కొడుకును ఎత్తుకోవాలని, తన ప్రేమనంతా అతనిపై కురిపించాలని కోరికగా ఉంది. గత కొన్ని రోజులుగా ఆమె తన కొడుకును దగ్గరగా చూస్తున్నప్పటికీ అతన్ని తన చేతిలోకి తీసుకునే ధైర్యం చేయలేకపోయింది. ఎందుకంటే తను తన భర్త తప్ప గోపాల్ను ఎవరు ఎత్తుకున్నా ఊర్మిళకు నచ్చదు అనే విషయం ఇంట్లో అందరికీ తెలుసు. ఒకరోజు ఊర్మిళ స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు గోపాల్ను చూసుకునే ఆయమ్మ రాలేదని కొంతసేపు గోపాల్ని చూసుకోమని సుధకు చెప్పింది ఊర్మిళ. సుధా ఎంతో ఆనందంతో గోపాల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంది. గోపాల్ తన చిన్న చేతులతో సుధా చీరని పట్టుకొని నవ్వుతూ ఉన్నాడు. సుధా కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. ఆమె గోపాల్ చేతులను తన చేతుల్లోకి తీసుకొని ప్రేమగా తడుముతూ ఉంది. కొడుకును ఎత్తుకుని ముద్దాడాలని కోరికగా ఉంది సుధకు. మళ్లీ తలుపు వైపు చూసి మేడం వస్తుందో లేదో అని నిర్ధారించుకుంది. ఆ తర్వాత గోపాల్ని ఎత్తుకొని తన గుండెకు హత్తుకుంది. గోపాల్ కూడా ఆమెను చూసి నవ్వాడు. ఎంత అందంగా ఉన్నావురా, ఇక నుండి నేను నిన్ను నా దగ్గరే ఉంచుకోవాలనుకుంటున్నాను. నిన్ను తీసుకుని ఇక్కడి నుండి పారిపోదామనిపిస్తుంది. ఎవ్వరూ మనల్ని వేరు చెయ్యలేని చోటుకు వెళ్దామని అంటూ ఆమె మళ్లీ కొడుకును ముద్దాడింది. అదే సమయంలో గది తలుపు దగ్గర నిలబడి ఉన్న ఊర్మిళ ఇదంతా చూసింది. ఊర్మిళ ముఖం కోపంతో ఎర్రబడింది. సుధా, ఏం చేస్తున్నావు? బాబును కిడ్నాప్ చేద్దామనుకున్నావా? నీలాంటి వాళ్లను పోలీసులకు అప్పగించాలి అని అరిచింది. ఊర్మిళ శబ్దం విని సుధా భయపడింది. వెంటనే గోపాల్ని తిరిగి బెడ్డుపై పడుకోబెట్టింది. సుధా భయపడుతూ వణుకుతున్న స్వరంతో, మేడం, నన్ను క్షమించండి, నేను కేవలం బిడ్డను ఒకసారి హత్తుకోవాలనుకున్నాను అనింది సుధా. ఇక నువ్వు ఈ ఇంట్లో పని చేయాల్సిన అవసరం లేదు. నీ డబ్బులు నీ ముఖాన కొడతాను, వెళ్ళిపో ఇక్కడి నుండి అని సుధా చెయ్యి పట్టుకుని గోపాల్ గది నుండి బయటకు తీసుకెళ్ళింది ఊర్మిళ. ఆ తర్వాత 500 రూపాయల నోట్లను ఆమె చేతిలో పెట్టి ఇంట్లో నుండి బయటికి వెళ్ళమని చెప్పింది. సుధా కళ్ళ నుండి కన్నీళ్లు ధారలుగా ప్రవహిస్తున్నాయి. గోపాల్ తన రక్తమని ఒక్కసారిగా గట్టిగా అరిచి ప్రపంచానికి చెప్పాలనుకుంది. కాని పరిస్థితులు ఆమె గొంతును అణిచివేశాయి. చివరిసారి గోపాల్ వైపు చూసి బరువైన మనసుతో ఇంటి నుండి బయటికి వెళ్ళింది. బయటకు వచ్చి చేతిలో డబ్బు చూసింది. కేవలం ఈ డబ్బు కోసమే నేను నా కొడుకును అమ్మేశాను. తల్లి మాటకే కలంకం తెచ్చాను నేను ఎంత చెడ్డ తల్లిని అని తనలో తాను అనుకొని చేతిలో డబ్బును ముక్కలు ముక్కలుగా చించి నేలపై విసిరివేసి తన ఇంటికి తిరిగి వెళ్ళింది. ఉద్యోగం నుండి తొలగించబడింది కానీ గోపాల్ను చూడాలని తహతహలాడేది. అందుకే ఊర్మిళ ఇంటికి కొంత దూరంలో పనికి చేరింది సుధా.
రోజూ సాయంత్రం ఆయా బిడ్డను స్ట్రాలర్లో కూర్చోబెట్టుకుని బయటకు తీసుకువస్తారని ఆమెకు తెలుసు. అందుకే రోజూ గోపాల్ను చూసుకుని సంతోషపడేది. ఒకరోజు ఆయా సుధను చూసి లోపలికి వెళ్ళి ఊర్మిళకు విషయం చెప్పింది. అది విన్న ఊర్మిళ తన భర్తతో, నాకు మొదటి నుంచి ఆమె మీద అనుమానంగానే ఉండేది. ఆమెను ఉద్యోగం నుండి తొలగించినప్పటికీ నా బిడ్డనే ఎందుకు చూస్తుంది? అసలు ఆమె ఏమి కావాలనుకుంటుంది? ఆమెను పోలీసులకు పట్టించాలి అని కోపంగా అంది. తన భార్యకు ఈ బిడ్డ తన సొంతం కాదు అని తెలిసిపోతుందేమో అని వ్యాపారి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఒకరోజు సుధా సామాన్లు కొనడానికి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చేసరికి పెద్ద కొడుకు తల్లి వద్దకు వచ్చి, అమ్మా, అంకుల్ ఇంటికి వచ్చారని ఈ ప్యాకెట్ నీకివ్వమన్నారని చెప్పాడు. ఎవరు? అడిగింది సుధా. అతను ఒకసారి మనింటికి వచ్చి మా కోసం భోజనం తెచ్చాడు కదా, అతను అన్నాడు కొడుకు. అతను ఎందుకు ఇక్కడికి వచ్చాడు? నాతో గోపాల్ విషయం ఏదైనా చెప్పాలనుకున్నాడా అని ఆలోచిస్తూ కొడుకు ఇచ్చిన ప్యాకెట్ ఓపెన్ చేసింది. ప్యాకెట్లో 100 రూపాయల నోట్ల 5 కట్టలు ఉన్నాయి. సుధా ఒక్కసారిగా షాక్ అయ్యింది. ముందు కూడా అతను డబ్బు సహాయం చేశాడు, కానీ ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఎందుకిచ్చాడు అని ఆమె మనసులో అనేక ఆలోచనలు వచ్చాయి. మరుసటి రోజు సుధా పనికి వెళ్ళింది. ఆమెతో పాటు పనిచేసే ఇంకొక ఆవిడ, సుధా, నీకు తెలుసా, బాగా డబ్బున్న ఆ వ్యాపారి తన కుటుంబంతో కలిసి నగరానికి వెళ్ళిపోయారట, ఎవ్వరికీ తెలియనివ్వలేదట అని చెప్పింది. అది విని సుధా గుండె ఆగిపోయినంత పనయ్యింది. వ్యాపారి పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వడం వెనుక ఆలోచన అర్థం చేసుకుంది సుధా. భగవంతుడు తనకు తన కొడుకుకు ఇదే అంతమని రాశాడేమో అని ఆలోచిస్తూ ఆమె మనసులో బాధపడింది. 2 పిల్లలను బాగా వృద్ధిలోకి తీసుకురావాలనుకుంది. జీవితంలో ముందుకు సాగాలని నిర్ణయించుకుంది. ఇప్పుడు ఆమె దగ్గర వ్యాపారి ఇచ్చిన డబ్బు ఉండటంతో తన 2 పిల్లలను మంచి స్కూల్లో చేర్పించింది. తను కూడా కుట్టుపని నేర్చుకోవటం మొదలుపెట్టింది. కొన్ని రోజుల తర్వాత ఆమె సొంతంగా కుట్టు మిషన్ కొని చుట్టుపక్కల వాళ్లకు కుట్టడం మొదలుపెట్టింది. నెమ్మదిగా ఆమె వ్యాపారం పెరిగింది మరియు సుధా ఆర్థికంగా స్వయం సమృద్ధిగా మారింది. తన పిల్లల ఖర్చులను తానే భరించగలిగింది. మరోవైపు గోపాల్ని తీసుకొని నగరానికి వెళ్లి స్థిరపడిన వ్యాపారి కుటుంబం సుఖంగా జీవిస్తున్నారు. రోజులు గడుస్తూ 25 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ 25 సంవత్సరాలలో చాలా మార్పులు వచ్చాయి. ఊర్మిళ వృద్ధురాలయ్యింది మరియు 1 నెల క్రితమే వ్యాపారి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఒకప్పుడు చిన్నపిల్లవాడు గోపాల్ ఇప్పుడు 25 సంవత్సరాల యువకుడయ్యాడు. తన తండ్రి బిజినెస్ చూసుకుంటున్నాడు. అంతేకాకుండా అవసరమైన వారికి సహాయం చేయడంలో కూడా తండ్రిలాగే వెనుకాడేవాడు కాదు. ఈ ఉద్దేశంతోనే అతను ఒక ఎన్జీఓని కూడా నడుపుతున్నాడు. ఈరోజు గోపాల్ ఆఫీసు నుండి ఇంటికి రావడంలో ఆలస్యమయ్యింది. చాలాసేపు కొడుకు కోసం ఎదురుచూసిన ఊర్మిళ తన భర్త అల్మారా తెరిచి చూసింది. అక్కడ ఒక మూలలో ఆమె తన భర్త డైరీ చూసి చదవడం మొదలుపెట్టింది. పేజీలు తిప్పుతూ చదువుతున్నప్పుడు ఆమె కళ్ళు డైరీలో ఉన్న ఒక కాగితంపై పడ్డాయి. దానిపై ఈ లేఖ నా భార్యకు అని రాసి ఉంది. ఊర్మిళ ఆ పేజీని చదవటం మొదలుపెట్టింది. ఊర్మిళ, నేను కొంతకాలంగా అనారోగ్యంగా ఉన్నాను. భగవంతుడి నుండి ఎప్పుడు పిలుపు వస్తుందో తెలియదు, కానీ వెళ్లే ముందు నా మనసులోని బరువు తగ్గించుకోవాలనుకుంటున్నాను. చాలా కాలంగా నా మనసులో దాచుకున్న ఒక రహస్యాన్ని నీతో పంచుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే గోపాల్ మన కొడుకు కాదు అని చదివినప్పుడు ఊర్మిళ చేతులు వణుకుతున్నాయి. కొంచెం సేపు ఆగి మళ్ళీ చదవడం మొదలుపెట్టింది. గోపాల్ తల్లి ఎవరో కాదు, సుధానే. అవును, మన ఇంట్లో పనిచేసిన సుధా. తన కొడుకు గోపాల్ని చూడాలనే కోరికతో మన ఇంట్లో పనికి చేరింది. నువ్వు 25 సంవత్సరాల క్రితం బిడ్డకు జన్మనిచ్చినప్పుడు అంటూ ఆ తర్వాత వ్యాపారి గోపాల్ని సుధా నుండి ఎలా తీసుకొచ్చాడో అన్ని వివరాలు రాశాడు. బదులుగా డబ్బు సహాయం చేసిన విషయం కూడా రాశాడు. కానీ
నేను ఒక తల్లిని ఆమె కొడుకు నుండి వేరు చేశాను అని నా మనసులో ఎల్లప్పుడూ అపరాధ భావన ఉంది. ఇన్ని రోజులు నీకు నిజం చెప్పనందుకు క్షమించు అని రాశాడు. ఓ భగవంతుడా, నేను ఎంత పెద్ద పాపం చేశాను, ఒక తల్లికి ఇంత బాధ కలిగించాను అని అంటూ ఊర్మిళ కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది. అమ్మా, నువ్వెక్కడున్నావా, నిద్రపోయావనుకున్నాను అంటూ దగ్గరగా వచ్చి తల్లిని చూసి ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని గోపాల్ అన్నాడు. అప్పుడు ఊర్మిళ త్వరగా డైరీని అల్మారాలో పెట్టి అల్మారా మూసివేసింది. కానీ గోపాల్ తల్లి డైరీ పెడుతున్నది చూశాడు. ఏమీ లేదు, నాన్న గుర్తుకు వచ్చారు అని ఊర్మిళ చెప్పి, గోపాల్, ఎందుకు ఇంత లేటుగా వచ్చావు అని అడిగింది. అమ్మా, ఇంటికి వస్తున్నప్పుడు దారిలో ఒక యాక్సిడెంట్ అయ్యింది. డ్రైవర్ కారు దిగి చూసినప్పుడు కారును ఢీకొట్టి ఎవరో కింద పడిపోయారు. నా టీంని పిలిచి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాను. ఇవన్నీ చేసి వచ్చేలోపు చాలా సమయం పట్టింది అన్నాడు గోపాల్. సరే, వెళ్ళి చేతులు ముఖం కడుక్కో, నేను భోజనం వేడి చేస్తాను అని అంటూ ఊర్మిళ గది నుండి బయటికి వెళ్ళిపోయింది. కానీ గోపాల్కు తన తల్లి ఎందుకు ఏడుస్తుందో అర్థం కాలేదు. అప్పుడు గోపాల్ అల్మారా తెరిచి డైరీ చూశాడు. అతని తండ్రి అన్ని నిజాలు రాసిన పేజీని చదివాడు. చదువుతున్న ప్రతి పదం అతని హృదయాన్ని కదిలిస్తున్నట్లు అనిపించింది. డైరీ అతని చేతి నుండి జారిపోయి కళ్ళ నిండా నీళ్లతో శూన్యంలోకి చూస్తూ నిలబడ్డాడు. అప్పుడు ఊర్మిళ గది వద్దకు వచ్చి తన కొడుకు దగ్గర్లో నీళ్లపై పడి ఉన్న డైరీ చూసి గోపాల్కు అసలు విషయం తెలిసిపోయిందని తలుపు వద్దే నిలబడిపోయింది. అమ్మా, ఇది నిజమేనా, నేను మీ కొడుకును కాదా అని గోపాల్ తల్లిని చూస్తూ అడిగాడు. ఊర్మిళ ఏమీ మాట్లాడలేదు. తల్లి మౌనంగా ఉన్నందున తన ప్రశ్నకు సమాధానం దొరికిందని అతను అర్థం చేసుకున్నాడు. ఆ తర్వాత, అమ్మా, నన్ను కన్న తల్లిని నేను కలుసుకోవాలనుకుంటున్నాను. ఎక్కడుంటుందావిడా అడిగాడు. ఆమె ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు, కానీ ఆవిడను వెతకటం కష్టం కాదు. నీ చిన్నప్పుడు మనం ఉన్న ఊరిలోనే ఉండేది. నేను నీతో వస్తాను అనింది ఊర్మిళ. మరుసటి రోజు ఉదయం గోపాల్ తన తల్లి ఊర్మిళతో కలిసి కన్న తల్లిని వెతకటానికి చిన్నప్పుడు తను పెరిగిన ఇంటి వద్దకు వెళ్లారు. ఊర్మిళకు తెలిసిన పనివాళ్లను అడుగుతూ చివరకు సుధా రైల్వే ట్రాక్ దగ్గర ఉన్న ఒక కాలనీలో ఉండేదని తెలుసుకున్నారు. కానీ అక్కడికి వెళ్లి చూసినప్పుడు వారిద్దరూ షాక్ అయ్యారు. అక్కడ పూర్వం ఉన్న కాలనీ ధ్వంసమయ్యింది. ఒక్క ఇల్లు కూడా లేదు. అన్నీ పెద్ద బిల్డింగ్లు కట్టేశారు. గోపాల్, ఊర్మిళ నిస్సహాయంగా నిలబడి ఇప్పుడేం చేయాలో ఆలోచిస్తున్నారు. అంతలో ఒక ముసలావిడ అటుగా వెళ్తుంది. మీరు వ్యాపారి భార్య కదా అడిగింది. అవును, ఊర్మిళ సమాధానం. ఎవరికోసమైనా వెతుకుతున్నారా? 25 సంవత్సరాల క్రితం ఇక్కడ సుధా అనే మహిళ ఉండాలి అనింది ఊర్మిళ. అవును, నాకు తెలుసు. పాపం, సుధ గురించి చెప్పాలంటే ఆమె జీవితమంతా బాధలతోనే గడిచింది. ముందుగా ఆమె భర్త ఆమెను వదిలి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత చాలా పేదరికంలో కూడా తన పిల్లలను పెంచింది. రోజూ కష్టపడేది. పిల్లలు పెద్దవారై వాళ్ల కాళ్ల మీద వాళ్ళు నిలబడితే తన వృద్ధాప్యం సుఖంగా గడుస్తుందని అనుకుంది. కానీ అదృష్టం ఆమెకు లేదు. 2 కొడుకులు చదువులయ్యాక నగరానికి వెళ్ళి ప్రేమ వివాహాలు చేసుకున్నారు. తమ ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తల్లిని వారు మర్చిపోయారు. వారు ఆమెను తమ దగ్గరికి తీసుకుని వెళ్లాలని కూడా అనుకోలేదు. వృద్ధాప్యంలో సుధా ఒంటరిగా మిగిలిపోయింది. గత సంవత్సరం కొన్ని ప్రైవేటు సంస్థలు ఈ స్థలాన్ని కబ్జా చేసి ఇక్కడి ఇళ్లను ధ్వంసం చేశారు. ఇళ్లల్లో ఉన్నవాళ్లకు కొంత డబ్బిచ్చారు. ఆమె ఇల్లు కూడా కబ్జాలో ధ్వంసం చేశారు. ఇక తరువాత సుధా కొడుకులను వెతుక్కుంటూ నగరానికి వెళ్ళిపోయింది అని చెప్పిందావిడ. నన్ను కన్న తల్లి ఇన్ని కష్టాలు పడింది, కానీ నేను ఆమెతో లేను. ఆమె కొడుకుగా నేను ఆమె కోసం ఏమీ చెయ్యలేకపోయాను. కనీసం ఒక్కసారైనా ఆమెను కలిసే అవకాశం దొరికి ఉంటే బాగుండేది అని గోపాల్ గద్గద స్వరంతో చెప్పి కన్నీళ్లు తుడుచుకున్నాడు. నిరాశతో కారులో కూర్చొని ఇంటికి వెనుతిరిగారు. కాసేపటికి ఇంటికి చేరుకున్న తర్వాత గోపాల్ ఫోన్ మోగింది. హలో, ఏంటి విషయం?
సరే, నేను ఇప్పుడే ఆసుపత్రికి వస్తాను అని ఆందోళనగా చెప్పాడు. ఏమైంది బాబూ అని ఊర్మిళ అడిగింది. నిన్న యాక్సిడెంట్ అయ్యి రాత్రి ఆసుపత్రిలో చేర్చిన ఆవిడ ఆరోగ్యం బాగాలేదటమ్మా. ఆమెకు ఓ నెగిటివ్ రక్తం కావాలట. ఎక్కడా దొరకడం లేదు. నా బ్లడ్ గ్రూప్ సరిపోతుంది, నేను వెంటనే వెళ్ళాలి అని గోపాల్ బయలుదేరాడు. రక్తదానం చేశాడు. 1-2 రోజుల్లో ఆ వృద్ధ మహిళ కొంచెం కోలుకుంది. ఆమెను చూసుకోవడానికి ఎవ్వరూ లేరని తెలిసి గోపాల్ ఆమెను మరుసటి రోజు ఉదయం తన ఇంటికి తీసుకొచ్చాడు. అదే సమయంలో ఊర్మిళ దేవాలయానికి వెళ్ళింది. వృద్ధ మహిళను గెస్ట్ రూంలో రెస్టు తీసుకోమన్నాడు గోపాల్. తల్లి ఆలయం నుండి తిరిగి వచ్చినప్పుడు గోపాల్ తన తల్లిని ఆ వృద్ధ మహిళను చూసుకోమని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. కాసేపటికి వృద్ధ మహిళ కోసం బ్రేక్ఫాస్ట్ తీసుకొని గది తలుపులు తెరిచి చూసినప్పుడు ఆ వృద్ధ మహిళ ఇంకా దుప్పటి కప్పుకొని అటువైపు తిరిగి పడుకొని ఉంది. గదిలోకి వెళ్ళి దుప్పటిని తీసి, నేను గోపాల్ తల్లిని, లేచి బ్రేక్ఫాస్ట్ చేయండి అని చెప్పింది ఊర్మిళ. చేతి సహాయంతో ఆమెను లేపబోయేటప్పుడు వృద్ధ మహిళను చూసిన ఊర్మిళ కాళ్ల కింద భూమి కదిలిపోయింది. అనారోగ్యంగా ఉన్న ఆ మహిళ ఊర్మిళను చూసి, మేడం, మీరా అంటూ ఆశ్చర్యంగా చూసింది. ఆ మహిళ మరెవరో కాదు, సుధా. నన్ను ఇంటి నుండి గెంటేసి 25 సంవత్సరాల క్రితం నేను చేసిన పనికి నాపై ప్రతీకారం తీర్చుకోండి, ఒక్కసారి గోపాల్ని చూపించండి అంటూ వేడుకుంది. సుధా, నాకంతా తెలిసిపోయింది అనింది ఊర్మిళ. అయితే నా కొడుకు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఒక్కసారి వాడిని కలవనివ్వండి. సొంత కొడుకు కాదని తెలిసింది, వాడినేమీ చెయ్యకండి అంటూ వేడుకుంటుంది సుధా. అమ్మా, నీ కొడుకు ఇక్కడున్నాడు అని వినగానే సుధా తలుపు వైపు చూసింది. అక్కడ గోపాల్ నిలబడి ఉన్నాడు. సుధా, నా ప్రపంచం గోపాల్. అలాంటి నా కొడుకుపై ఎందుకు పగ పెంచుకుంటాను అనింది ఊర్మిళ. అమ్మా, ఇక నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు అని గోపాల్ ఏడుస్తూ అన్నాడు. నా కొడుకును తిరిగి ఇచ్చినందుకు నీకు ధన్యవాదాలు అని భగవంతుడికి ధన్యవాదాలు తెలిపింది సుధా. గోపాల్ తల్లిని హత్తుకొని, అమ్మా, నేను నిన్ను ఇక ఎప్పుడూ వదలను, ఇక మనం ఎప్పుడూ కలిసి ఉంటాము అని అన్నాడు. అక్కడే నిలబడి ఉన్న ఊర్మిళకు ఆ దృశ్యాన్ని చూసి కళ్ళు చెమ్మగిల్లాయి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ కథ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్. మరుసటి కథతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.